నిన్న చూసారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్గా వచ్చేసారు. సో ఉన్న హౌస్ మేట్స్కి వైల్డ్ ఎలా అనిపిస్తుంది? వైల్డ్ ఏంటి వైల్డ్ అన్న మళ్ళీ వైల్డ్ ఏంటారు నాయన. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చినాయి 8. ఆల్రెడీ ఓజీ రాయల్ కింద 2 టీంల కింద అయితే డివైడ్ అయ్యారు. రాయల్ టీంని ఢీకొనడం అంత రిస్క్ క్యాండిడేట్లు అందరూ కూడా దిగారు. ఆ పాత సీజన్స్లో ఉన్న వాళ్ళే మనం చూసిన వాళ్ళే చాలా అంటే చాలా బాగా ఆడిన వాళ్ళు, చాలా వీక్స్ సర్వే వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఫస్ట్ వీక్ 2 వీక్స్లో 4 వీక్స్లో నామినేట్ అయిన వాళ్ళు వాళ్ళలో లాస్ట్ సీజన్లో చూసుకుంటే అందరూ కూడా చాలా వరకు చాలా వీక్స్ అయితే సర్వే అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళతో ఢీ కొట్టడం అంటే కొంచెం ఆచితూచి అడిగేయాలి ఇప్పుడున్న క్లాన్ మెంబర్స్ అందరూ కూడా బిగ్ బాస్ 8లో. సో ఇప్పుడున్న దాంట్లో అయితే నబీల్ చాలా బాగా ఆడుతున్నారు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళే ఒప్పుకున్నారు. మనం ఒప్పుకునేది ఏంటి? వైల్డ్ కార్డ్సే ఒప్పుకున్నాయి. వచ్చే వైల్డ్ కార్డ్సే ఎవరు మీకు బెస్ట్ కాంపిటేటర్, ఎవరు కత్తి ఎవరు సుత్తి అయినప్పుడు మన నబీల్ని ఎక్కువ శాతం కత్తిల కింద ఎంచుకున్నారు. దాంట్లో ఒక 2-3 అయితే మన నిఖిల్ని పృథ్వీని కూడా ఎంచుకున్నారు కాబట్టి సో హ్యాపీ. వాళ్ళ ముగ్గురే స్ట్రాంగ్గా వాళ్ళకి అనిపించారు. ఇంకెవరు కూడా అందరూ కూడా సొద్దపప్పుల్లాగానే తీసి పడేశారు పక్కకి. వాళ్ళ మట్టికి వాళ్ళు సర్వే అవ్వాలంటే చాలా కష్టం. సీత కానీ విష్ణుప్రియ కానీ ఇప్పుడున్న కంటెస్టెంట్ అందరూ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ కూడా గివ్ అప్ బ్యాచ్. ఈ గివ్ అప్ బ్యాచ్ నుంచి విముక్తి కలవడానికి వైల్డ్ కార్డ్స్ వచ్చినాయి అనుకోవచ్చు. గివ్ అప్లు ఇవ్వడానికి లేదమ్మా, ఇంకా ఛాన్స్ లేదు. ఆట మొదలైంది, ఆట ఆడేస్తారు మిమ్మల్ని, చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడు గంగవ్వ ఏదైతే గంగవ్వ మణికంఠకు సపోర్ట్ చేస్తుంది అనుకోవాలి, ఏ రకంగా అనుకోవచ్చు? గంగవ్వ అన్నీ చూసి వచ్చింది, ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో చూసి వచ్చింది కాబట్టి ఒరే నువ్వు ఎందుకు రా, ఎవరి కోసం వచ్చి ఆడుతున్నావు, నువ్వు నీ పిల్ల కోసం నీ భార్య కోసం వాళ్ళ దగ్గర అవ్వడానికి కోసం నువ్వు ఆడుతున్నావు కాబట్టి ఈ ముసలికన్నీ లాపేసే ఇంకోసారి ఏడ్చావంటే నేనే నామినేట్ చెప్పి అడుగుతాను అంది. అర్థమైందా? ఎందుకంటే గంగవ్వ ఇప్పుడు కావాలి, హౌస్ కావాలి. ఇలా ఏడుపులు బ్యాచ్ ఎక్కువైపోయింది కదా. ఆవిడ హెల్త్ బాగా వెళ్ళిపోయింది బాసు, అందరూ వెళ్ళిపోయింది. ఎవరు నామినేట్ చేయలే ఆవిడని. బిగ్ బాస్ ఆవిడ సెల్ఫ్ నామినేషన్ చేసుకుని వెళ్ళిపోయింది బయటికి. అర్థమైందా? దానికి గాను మన నాగార్జున గారు ఒక 7 లక్షలు సాయం చేసి పాపం ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు గంగవ్వకని ఒక 7 లక్షలు సాయం చేసి ఆవిడకి ఒక ఇల్లు కట్టుకునే సపోర్ట్ అయితే ఇచ్చాడు. 7 లక్షలు సాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో పిల్లికి వెచ్చం కూడా ఈయన మనుషులు ఉన్నారు, మనమే అనుకోండి, ఇంకెవరు కాదు. అంటే మన స్తోమత లేదు, ఉంటే ఇస్తాం మనం కూడా. కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం. మరి అవి యూట్యూబ్లో అందరూ వాడుకుంటారు, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఆవిడ మీద. మరి ఎవరు కూడా కనీసం డబ్బులు కూడా ఎవరేమో అని నాకైతే అనిపించింది. ఆవిడ అంత ఆపదలో ఉన్నప్పుడు కోట్లు సంపాదించారు ఆవిడ మీద, కోట్లు. నాకు తెలిసినంతవరకు కోట్లు సంపాదించి ఆ విలేజ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరు కూడా హెల్ప్ చేయలేదా? నాగార్జున గారి దాకా వచ్చింది ఆ హెల్పింగ్ అనేది నాకు కొంచెం బాధగానే అనిపించింది. కానీ సో హ్యాపీ, నాగార్జున గారికి అంత కైండ్ హార్ట్ ఉండడం చాలా బాగా అనిపించింది నాకు. ఇద్దరు తేజాలు అయితే హరితేజ, టేస్టీ తేజ, హరితేజ హరికథలు చెప్పి అందరిని నిద్రపుచ్చింది. టేస్టీ తేజ అందరిని తినిపించి చంపేస్తాడు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ వైజ్ నేను చెప్పేది, టేస్టీ తేజతో ఆర్గ్యుమెంట్ చేయడం అంత ఈజీ కాదు. లాస్ట్ సీజన్లో చూసుకున్నట్టయితే టేస్టీ తేజ మామూలుగా ఇచ్చి పడేయలేదు మాట, ఒక్కొక్కరిని మడత పెట్టేస్తాడు. నీకు యష్మి కానీ ప్రేరణ కానీ ఎవరైనా కానీ సీత కానీ ఎవరినైనా సరే తీసుకోండి మీరు, ప్రతి ఒక్కరు ఆర్గ్యుమెంట్ వీళ్ళ దగ్గర చెల్లవు. ఉన్న వాళ్ళు అంతకన్నా డబ్బా సోళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ పెట్టేస్తారు. వాళ్ళ ముందు మీ ఆటలు సాగో, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే స్టాండ్ తీసుకోవడం తెలియాలి. నైనిక ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఏమైనా తగ్గిందని అనిపిస్తుందా? ఏం తగ్గుతుంది, ఎక్కువ అవుతుంది. వైల్డ్ కార్డ్స్ ఎక్కువైనాయి. నైనిక ఎలిమినేట్ అవ్వడం వల్ల వైల్డ్ కార్డ్స్ ఎక్కువైనాయి. ఈ గ్లామర్, అబ్బా నువ్వు తమ్ముడు మామూలుగా లేవు, గ్లామర్ దాకా వెళ్ళిపోయాడు మా వాడు. ఆట లేదు సామాన్ ఎలిమినేట్ చేస్తే గ్లామర్ దాకా వెళ్ళావు నాన్న. యష్మి ఉంది కదా మనకి గ్లామర్ చాలులే. కాకపోతే ఆ ఏడుపు కన్నీళ్ళు ఆపుకుంటే కొన్నాళ్ళు సర్వే అవ్వగలదు. యష్మికి బూస్టింగ్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో సపోర్ట్ చేయలేదంట ఫస్ట్లో. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో నువ్వు బాగా ఆడుతున్నావు మగిలే అని వాళ్ళ నాన్నగారు సపోర్ట్ ఇవ్వడం ఆవిడకి ఇంకా బూస్టప్ అవుద్దని నాకు అనిపిస్తుంది. యష్మి యొక్క బాంబ్ కూడా పేలవడం జరిగింది. నా చేతి ఒక టాటూ ఉంది, అది నా బాయ్ ఫ్రెండ్ అని ముందే చెప్పడం జరిగింది. ఇంతవరకు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అంట, అది మనకే చెప్పింది. ఐఎమ్ వెరీ లక్కీ అనుకొని చెప్పాలి మనం. అది కూడా చైనీస్ అని కొట్టించిందంట, అది రష్యన్ అంట. రష్యన్ కూడా కాదంట, మిక్స్డ్ రష్యన్ అంట. అది అంటే టాటూకే అర్థం లేదు అసలు, కానీ ఈవిడ ఆటకు కూడా అర్థం లేదు అప్పుడప్పుడు. కాబట్టి అర్థం లేని ఆటలు ఆడితే ఇంకా కుదరదమ్మా. వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అర్థవంతమైన వాళ్ళు. కాబట్టి నీ అర్థం లేని ఆటలు అక్కడ చెల్లవని నాకు అనిపిస్తుంది.
ఇంకా. సో ఇండైరెక్ట్ ఇది నిఖిల్ కి పృథ్వీరాజ్ కి హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుందా? యష్మి చెప్పిన ఏమి హింటు? ఇదే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు నన్ను ట్రై చేయండి అన్నా. ఆవిడే ట్రై చేస్తుంది, వాళ్ళు ట్రై చేయట్లే. ఎవరు బ్రేకప్ అయిపోయినా హలో ఆల్రెడీ పెళ్ళైన తగులుకుంది. మణికంఠ కూడా పులిహార కలుపుదని చూసింది ఫస్ట్లోనే, అర్థమైందా? చాలా క్లియర్గా కూడా చెప్పింది. మణికంఠ అంటే నాకు నీ నవ్వు అంటే చాలా ఇష్టం, అందుకే నీకు పడిపోయాను, నీకు పెళ్ళయింది తెలిసి స్కిప్ అయిపోయాను, ఈ అన్నీ వచ్చినాయి, అర్థమైందా? మణికంఠగా స్మైల్కే పడిపోయింది. ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లో ఎవరైనా అంత పులిహార కలిపే బ్యాచ్ ఉంది, అందులో మెహబూబ్ ఉన్నాడు, ఎక్స్ట్రా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. మెహబూబ్ గౌతమ్ ఉన్నారు. ఆయన ఏమో టాబ్లెట్లు చంపేస్తాడు, ఈయనేమో కండలతో పిసిగేస్తాడు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం యష్మిని ఫ్లడ్ చేసే క్యాండిడేట్లు ఒక 2-3 ఉన్నారు వచ్చిన వాళ్ళు. అందులోకి ముక్క అవినాష్ పెళ్ళి అయిపోయినా కానీ ఏం తగ్గడం. ఇలాంటి ఎంటర్టైన్మెంట్కి ముందుంటాడు. సో నిన్న ముక్క అవినాష్ గంగాబా ఇద్దరు గేమ్ ఎలా అనిపించింది? సూపర్, మామూలుగా లేదు అసలు. ముసలావిడైనా కానీ చిచ్చి పడేసింది. అలా ఉండాలి కదా, వీళ్ళ వయసులో ఉన్నారు. ఎంత దగ్గర 30 సంవత్సరాలు లేవు వీళ్ళకి, 65 సంవత్సరాలు ఆడదాని మీద ఓడిపోయారు. సిగ్గుచేటు. అందుకే కోసం ఈ వైల్డ్ కార్డుని దింపాడు అన్నిసార్లు, అర్థమైందా? 8 మందిని ఒకసారి దింపాడు. ఒక్కొక్కరిని వస్తే ఒక్కొక్కరిని తవరేస్తారని ఒకసారి దింపేశాడు. మీరు సావు మీరు సావండి, మాకు మట్టికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఒరే అప్పుడే ఫేవరెటా? వైల్డ్ కార్డ్ ఇప్పుడే ఎంటర్ అయింది. వాళ్ళ ఆట తీరు ఎలా ఉందో చూడండి. నాకైతే ఇప్పుడు దాకా ఉన్న క్యాండిడేట్లో నబీల్, నైనిక నిఖిల్ అంటే నాకు ఫ్లవర్ ఇచ్చింది రాత్రి, అందుకే నైనిక పేరు ఎక్కువ వస్తుంది. సో కూల్. ఓకే, ఇప్పుడు లాస్ట్ కంటెస్టెంట్ నాకు తెలిసి లేడీస్లో అయితే ప్రేరణ ఉంటుంది. ప్రేరణ చిలిపి చేష్టలు మానేయాలి. చిలిపి చేష్టలు ఎక్కువైపోయినాయి ప్రేరణకు. ఆ చిలిపి చేష్టలు వీళ్ళ దగ్గర సాగం. వీళ్ళ మరీ సోనియా పోతూ ఆమె ఆత్మని ఏమైనా ఇక్కడ విడిచిపెట్టిపోయింది. ఆమె చిలిపి చేష్టలు ఆత్మలో భూతాలు ఏమి లేవయ్యి అక్కడ. ఆ ఆత్మలో ఉన్న ఎంటర్టైన్మెంట్ వచ్చేది కదా, ఏ ఆత్మ లేక మరి మొత్తం సంక్రాంతిపోయింది ఇప్పుడు దాకా బిగ్ బాస్. ఎప్పటి నుంచి అన్నా కొద్దిగా బజ్జు లేచింది, అందరికి ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఏ రోజన్నా ప్రోమోలు చూసి ఎవడైనా నవ్వాడా? ఎవడన్నా ఆ ఏడుపు కొట్టు మొగాలు ఆ టిష్యూ పేపర్లో తుడుచుకోవడాలే కానీ ఎప్పుడు కూడా ఏ మాత్రం కొంచెం నవ్వు కూడా రాలేదు నాకు ఎప్పుడు కూడా. ఎంతసేపు అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని ఎలిమినేషన్స్, అర్థం పర్థం లేని నామినేషన్స్. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఫెయిర్ అన్ఫెయిర్ అన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ప్రోమో చూడగానే నవ్వాను నేను. ప్రోమో చూడడమే నవ్వాను. అంత బాగా అప్పుడే కామెడీని క్రియేట్ చేయడం, ఫన్ క్రియేట్ చేయడం మొదలు పెట్టేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా నామినేషన్ జరుగుతుందిరా నాయన, నువ్వు నెక్స్ట్ వీక్ దాకా వెళ్ళిపోయావు. నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారో తెలియాలి కదా ఫస్ట్. ఎవరు ఎలిమినేట్ అవుతారో అప్పుడు డిసైడ్ చేద్దాం. అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తారు కదా వాళ్ళ ఆట తీరును బట్టి నెక్స్ట్ ఎవరు? విష్ణుప్రియ ఉండొచ్చు మ్యాక్సిమం. యష్మి కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళిద్దరిలో ఉంటుంది ఖచ్చితంగా. విష్ణుప్రియని అయితే తవరేస్తారు. ఎందుకంటే మన విష్ణుప్రియ ఎప్పుడు కూడా ఐ లవ్ యూ దగ్గరే ఆగిపోతుంది. యూకి ఐకి మధ్య గ్యాప్ని ఫిల్ చేయలేకపోతుంది. కాబట్టి ఆమెని పక్క దోసేస్తారు నాకు తెలిసినంత వరకు. కిరాక్ సీతను ఆల్రెడీ సుత్తి బ్యాచ్లో కలిపేశారు వచ్చినప్పుడే. ఎందుకంటే ఆవిడ కూడా అర్థం పర్థం లేకుండా ఏడుస్తుంది అప్పుడప్పుడు, ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది. మనకు 9కి వెళ్ళిపోయినప్పుడు అంత ఏడవలసిన వాళ్ళని నామినేట్ చేస్తుంది, వాళ్ళ గురించి ఏడుస్తుంది. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళ వైల్డ్ కార్డ్ అన్నట్టు వాళ్ళే ఎలిమినేట్ చేస్తుంది. మణికంఠనే 9 కానీ నామినేషన్ చేసింది ఎవరో సీతే. మళ్ళీ వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని సరికి ఒకలాళ్ళ ఏడుస్తాం. అది ఎంత కొంచెం ఓవర్ అనిపిస్తుంది నాకైతే. సీత కూడా సర్వే అవ్వడం కష్టమే. ఇప్పుడు వైల్డ్ కార్డులతో పోటీ అయితే ఇవ్వలేదు, మ్యాక్సిమం ఇచ్చే అవకాశం లేదు.